కంచుకోట నీలవేణి. ఈ నేమ్ బోర్డ్ ఇక్కడెందుకుంది? ఇది చేయించమని చెప్పింది ఎవరు? తారక్ సారే చెప్పి ఈ నేమ్ బోర్డు చేపించమన్నారు మేడం. ఈ పేరు చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ముందు దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయండి. అది కాదు మేడం, మళ్ళీ తారక్ సార్ నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా. ఏయ్, నేనే డస్ట్బిన్లో వేయమన్నానని తారక్తో చెప్పు. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మేడం, మాటల్లోనే తారక్ సార్ వచ్చారు. మీ ముందే తారక్ సార్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాను మేడం. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కమాన్ 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 ఎవ్రీబడి. ఏంటి సార్ ఆ ముఖ్యమైన విషయం? ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి నా CEO బాధ్యతలు మరొకరికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్? ఈ రోజు నుంచి నా CEO బాధ్యతలన్నీ నా భార్య అయిన కంచుకోట నీలవేణికే ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. ఈ రోజు నుంచి మీ CEO నీలవేణి. ఆపండి. తారక్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? బావా, నేను చేస్తున్న పని మీ మేడం గారికి అర్థం కాలేదనుకుంటా. కాస్త నీకు అర్థమైంది ఆవిడ గారికి చెప్పు. బామ్మర్ది, మీ తల్లి కొడుకులు నిప్పులు సుడిగుండంలోకి నన్నెందుకు లాగుతారు? చూడు తారక్, ఈ CEO పదవి అంత ఆషామాషి పదవి కాదు. అది ఒక ముళ్ళ సింహాసనం లాంటిది. దాన్ని భరించాలి అంటే దానికి ఒక అర్హత కావాలి. దానికి ఎంతో సామర్థ్యం ఉండాలి. ఇలాంటి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి ఆ CEO పదవిలో కూర్చోపెడతావా? బావా, నీలవేణికి ఉన్న యోగ్యత, అర్హత మీ మేడం గారికి పూర్తిగా తెలియదనుకుంటా. నీలవేణికి ఎంత సామర్థ్యం ఉందో, నీలవేణి ఎంత ధైర్యంగా ఈ పదవికి న్యాయం చేయగలదో నాకు తెలుసు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఒక్కటి కొంచెం పూర్, అంతే కదా? రెండు మూడు నెలల్లో నీలవేణిని ఇంగ్లీష్ స్పీకింగ్లో కూడా ఆరితేరిపోయేలా చేస్తా. తారక్,
నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ కంపెనీని స్థాపించాను. ఈ కంపెనీకి ఒక విలువ ఉంది. ఈ కంపెనీకి ఒక స్థాయి ఉంది. దాన్ని నువ్వు చెడగొడుతున్నావు. బావా, మీ మేడం గారికి కాస్త వివరంగా చెప్పొచ్చు కదా. ఈ కంపెనీని స్థాపించింది ఆవిడే అవ్వచ్చు, కానీ దానిని ఒక స్థాయికి తీసుకువెళ్ళింది నేను.